ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడు రాడా అని ఒక సామెత. అది కొంచెం నవ్వులాటగా చెప్పినా అందులో కొంత నిజం ఉందేమో అని అనిపించక మానదు. ఈ దేశంలో ఎక్కడ ఏం జరిగినా అది మాకు లేదు అని ఏడ్చేవాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఈ తెలుగు భాష అభిమానులు లేదా తెలుగు భాష ఉద్యమకారులు, ఇంకా కాదు అంటే తెలుగు అభిమానులు అనుకోండి, ఎవరో తప్పదు. వీళ్ళకి ఈ దేశంలో ఎక్కడే జరిగినా వీళ్ళకి ఉత్సాహం వస్తుంది అప్పటికప్పుడు. మళ్ళీ రేపు ఉండదులేండి, ఇవాళ ఒక్కరోజే ఉంటుంది. ఆ మధ్య అయితే ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే కేరళని కేరళం అన్నారట. అదేంటో మరి వాళ్ళు మలయాళ నాడు అని పెట్టుకోలేదు, తమిళనాడు లాగా మలయాళ నాడు అని పెట్టుకోలే, వాళ్ళు కేరళం అని పెట్టుకున్నారు. అంతకుముందు దాన్ని అలా పిలిచేవాళ్ళు కావాలి. ఏది ఏమైనా ఈ కేరళం నారికేళం కొబ్బరికాయలు అంతే. ఆ కొబ్బరి తోటలు ఉంటాయి, కొబ్బరికాయలు కేరళం. సరే అదట పెట్టండి. వెంటనే ఇక్కడ మనకి అదే రాత్రిపూట ఎక్కడో దూరంగా ఒక కుక్క మరుగుతుంది అనుకోండి, అన్ని బజార్లలో ఉన్న కుక్కలు ఒకేసారి పెద్దగా మరుగుతాయి అన్నమాట. అట్లా ఇప్పుడు మన తెలుగు భాష వీర అభిమానులకు ఆవేశం వచ్చింది. ముఖ్యంగా ఆ విధంగా జరిగి ఇప్పుడు అర్జెంటుగా ఈ ఆంధ్ర రాష్ట్రం ఏమిటి, దీంట్లో తెలుగు లేదు, ఆంధ్రప్రదేశం ఉంది, ఇది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇంకా అట్లా అనుకుంటూ దీని పేరు మార్చాలి, దీన్ని అర్జెంటుగా తెలుగునాడు చేయాలి, అప్పుడు తెలుగుతనం వస్తుంది అని తమిళనాడుని ఆదర్శంగా తీసుకున్నారు అని ఊగుతున్నారు. ఊగి పడిపోతారు. అయితే ఆంధ్ర వదులుకోవటం అంటే, ఆంధ్ర అనే శబ్దాన్ని వదులుకోవటం అంటే వేల సంవత్సరాల చరిత్రని వారసత్వాన్ని పోగొట్టుకోవడం. ఆంధ్రులు మరి ఆంధ్ర శాతవాహనులు భారతదేశం మొత్తాన్ని పరిపాలించారు. త్రిసముద్రతోయ పీతవాహన అనే బిరుదు ఉంది. అయితే 3 సముద్రాలు అంటే మనోళ్ళు అనుకుంటున్నారు అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, తర్వాత బంగాళాఖాతం అనుకుంటున్నారు. కాదు, 3 సముద్రాలంటే అట్లాంటిక్, పసిఫిక్ అండ్ ఇండియన్ ఓషన్స్ అనమాట. ఈ 3 సముద్రాల్లో వాళ్ళ వాహనాలు తిరిగినాయి అని చెప్పుకున్నారు. అదే అంత ఖండాంతర వ్యాపారం శాతవాహనులు చేశారు. ఇప్పుడు ఆంధ్ర శాతవాహనులు వదులుకుంటే మనం ఆంధ్ర పోయినట్టే, అంటే ఆ వారసత్వం పోయినట్టే. తెలుగునాడు అంటే అసలు తెలుగు భాష కనిపెట్టింది ఎవరు, తయారు చేసింది ఎవరు? ఈ తెలుగు లేకముందు సంస్కృత ప్రాకృతాలతోటి పరిపాలన చేసినటువంటి శాతవాహనులు, తర్వాత వాకాటకులు, విష్ణుకుండినులు, పల్లవులు, చూతులు, మరి ఆ తర్వాత కదంబులు, ఇక వీళ్ళందరూ పోయినట్టేనా? ఆ వారసత్వాన్ని అంతా వదులుకొని తెలుగునాడు, తెగులునాడు అని పెట్టుకొని ఆనందిస్తారా? ఈ తెలుగు తెగులు వదిలించుకోకపోతే ఇప్పటికీ కూడా ఆంధ్రజాతి చరిత్ర క్షమించదు. ఆంధ్రప్రదేశం, ఆంధ్రావర్తం అని పెట్టుకోండి అని అడగాలి. కానీ ఈ దేశంలో 2 వర్తాలు ఉంటే, ఉత్తరాదిలో ఆర్యావర్తం, దక్షిణాదిలో ఆంధ్రావర్తం. అంతేగాని ఆంధ్ర శబ్దాన్ని వదులుకోవటం అంటే అనాగరికం. అది అంత అనాగరికమైనటువంటి యొక్క చర్య. కావాలి అని ప్రోత్సహించే వాళ్ళు, మేధావులుగా చలామణి అవుతున్న వాళ్ళు, ప్రవచనకర్తలు ఉండటం అనేది ఆంధ్రజాతి చేసుకున్నటువంటి దురదృష్టం. కాబట్టి ఇప్పుడు పేరు మార్చడం అవసరం లేదు. ముఖ్యంగా ఆంధ్ర శబ్దాన్ని వదులుకోవటం మాబోటి వాళ్ళకి ఇష్టం లేదు. అది చాలా వివాదాస్పదం అవుతుంది, తర్వాత హింసకు కూడా దారి తీయవచ్చు. అందువల్ల ప్రస్తుతానికి ఉన్నదాన్ని ఉన్నట్టు ఉంచుకోవటం అందరి ఆరోగ్యానికి మంచిది, శ్రేయస్కరం, క్షేమకరం కూడా అని ఆంధ్ర అభిమానులు భావిస్తున్నారు. అలాగే ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. అందువల్ల ఎవరో ఒకళ్ళు చెప్పారని అది అట్లాంటి దుశ్చర్యలకు పాల్పడటం తొందరపాటు దుందుడుకు చర్య అవుతుంది కానీ ఇంకొకటి కాదు అని మెజారిటీ ఆంధ్రుల అభిప్రాయం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.